కూటమి సర్కార్ మామిడి రైతులకు అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పర్యటించిన ఆయన రైతుల దగ్గర 8 రూపాయలకు మామిడికాయలు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎంత చెప్పినా ఫ్యాక్టరీ యజమానులు 3 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని, తన దృష్టికి రైతులు తీసుకొచ్చారని తెలిపారు. ఫ్యాక్టరీ యజమానుల తీరు మార్చుకోకపోతే సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో మామిడి రైతులను ఆదుకోకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. గతంలో 6 రూపాయల నుండి 2 రూపాయలకు మామిడి ధర పడిపోయినప్పుడు వైసీపీ సర్కార్ ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేశారు. రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మామిడి రైతులకి 8 రూపాయల ఫ్యాక్టరీకి ధర నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు మంచి కోరి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ మన ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే ఉందో 8 రూపాయలు కొనాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగిందో అది పాటించకుండా 3 రూపాయలకే కొనడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతులను అన్యాయం చేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా